మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. दबिड़ी नीचे ये गत्तु वाला दबिड़ी ना चंपा मोके पोयला दबिड़ी नू तंचु वाला दबिड़ी चमटल्लो तड़िसी पोयला. Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome back to the Saturday segment. Welcome judges, welcome audience to Zabardast Saturday segment Saripotha Shanivaram. 57 బాల్ సెట్ చేసిన స్కోర్ 58 వచ్చి మీ టార్గెట్ అచీవ్ చేస్తారా? తప్పకుండా. ఆఫ్ కోర్స్ ఇంతకన్నా పెద్ద టార్గెట్స్ అచీవ్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ బిగిన్ సరిపోతా శనివారం ఓన్లీ ఆన్ జబర్దస్త్. సరిపోదా శనివారంలో ఇప్పుడు బేసిక్ గా మాకు అన్నిటికీ తొందర, అందువల్ల మా లైఫ్ చంద్ర వంద్ర అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. సార్ నమస్తే. బాగా హుషారుగా ఉన్నావు. మాకు కొత్తగా పెళ్ళైందండి. ఏమైనా చెప్పు. ఏమండి మన జంటలా అనిపిస్తుంది మీకు? కిట్ అయిపోతే నువ్వు గుట్టుకెళ్తావు, నేను గుట్టుకెళ్తాను, మన ఒక జంట, దాని గురించి మాట్లాడటం కాదండి. మనకు తొందరగా పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? తొందరగా పిల్లలు పుట్టాలంటే నువ్వు ఫోక్ డాన్స్ మానేసి నాతో కాపురం చేయాలి. ఇది కాదు గాని రేపటి నుంచి మీరు గుర్తొస్తే నేను ఏం చేయను? ఇలా కిందకెళ్ళు, లెఫ్ట్ తీసుకుంటే ఒక నాలాగే ఉంటాడు. ఇవన్నీ కాదు, నా తమ్ముళ్ళు లేచారా? చూడండి నేను మల్లెపూలు పెట్టుకున్నాను. ఈ మల్లెపూలు బానే ఉన్నాయి లేవే, నా తమ్ముళ్ళు లేచారా? అది కాదండి, నా కొత్త చీర బాగుందా? కొత్త చీర బానే ఉంది లేవే, నా తమ్ముళ్ళు లేచారా అంటే ఎప్పుడు తమ్ముళ్ళు 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 వాళ్ళతోనే ఉంటారా? తమ్ముళ్ళ గురించి మాట్లాడుతాం సార్. నాకు ఒక 2 తమ్ముళ్ళు ఉన్నారు సార్. చిన్నప్పుడే మా అమ్మా నాన్న పోయినా ఈ చేతుల మీద పెంచాను. వాళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా? నోట్లో నాలుకలేని అమాయకులు సార్ వాళ్ళు. వాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. తమ్ముళ్ళు, నోట్లో నాలుకలేని తమ్ముళ్ళు. నా తమ్ముళ్ళు నోట్లో నాలుకలేండి. ఏదో ఒకసారి అందుకని మందం కొంచెం. ఏంట్రా ఏమైంది? నిద్రలే చూసినప్పుడు నువ్వు లేవా? అది కాదురా, మీరు నిద్రపోతున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను వదిలి వచ్చి బయట అలా మాట్లాడుకుంటున్నావురా. నువ్వు అలా పట్టుకుంటే నాకు భయం వేస్తుందిరా. అవునరా, రోజు రాత్రి లేటుకు వస్తున్నారు. నిన్న రాత్రి కూడా లేటుకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారా? ఒక ఆంటీ ఫీజు లేదని రమ్మని ఫీజు పెట్టేసి వచ్చా. బాపండి, మీ తమ్ముళ్ళు మరీ అంత అమాయకులేం కాదులేండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సర్లేక ఆకలేస్తుంది, అన్నం తీసుకురాపో. ఉండండి ఇప్పుడే తీసుకొస్తా. మీ తమ్ముళ్ళు పెట్టారా? సరిపోయిందా? తమ్ముళ్ళే కదే, ఇప్పుడు ఏంటి నీ బాధ? తమ్ముళ్ళు 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 వాళ్ళేనా మీ జీవితం? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? పిచ్చి పిచ్చిగా కాదు, నాకు ఇప్పుడే తేలాలి వాళ్ళ నేనా.
ఏమన్నావు? వాళ్ళ నేనా? నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 షెడ్యూల్స్ అవుతుంది. 2 షెడ్యూల్కే వాళ్ళ నేనా అనే దాకా వెళ్ళిపోయావా? నా టీం ఇచ్చినప్పటి నుంచి వీళ్ళు నాతోనే ఉన్నారే, నాతోనే ఉంటారు. అన్నయ్య ఇదొకటి ఆలోచించండి. అంత దాకా వస్తే వాళ్ళ నేనా అని అడిగేదాకా వస్తే నాకు వాళ్ళనే చెప్తాను. అంటే మనకు పిల్లలు పుట్టినా కూడా నా తమ్ముళ్ళే నాకు ఇంపార్టెంట్. నాకు వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు కానీ నా పిల్లలని కూడా వాల్యూ ఇవ్వకుండా చేసావు చూడు, నీతో ఒక్క క్షణం కూడా కాపురం చేయండి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. పిల్లలు మీకేం తెలియదు, మీరు కామ్గా కూర్చోండి. వదిన పిల్లనియా. వదిన పోతే పోయిందిరా, నీకు నేనున్నాను రా. ఇలాగైతే రేపు నుంచి ఎవరు వండుతారు, ఎవరు చూసుకుంటారు? లోకంలో అదొక్కటే ఉందా వండి పెట్టడానికి? పెళ్లి చేసుకుంటే ఇంకొకరు రారా ఇంటికి? నాకు ఇంకంత ఓపిక లేదురా. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని ఫిక్స్. కాదురా, మీరే కనుక నా తమ్ముళ్ళు అయితే నా మాట వింటున్నారు, నేను చూపించిన మెల్ల తాళి కడుతున్నారు. చెప్పకంటే మాట ఇచ్చేస్తాను. పెళ్లి కూతుర్ని పిలిపిస్తాను, వెయిట్ చేయండి. రా నుంచోండి. అమ్మాయిలు అమ్మాయిలు, పద్ధతికి పట్టు చీర కట్టినట్టున్నారు ఇద్దరు. అమ్మాయి నచ్చిందా నీకు? ఓకేనా అన్య? నాకు నచ్చిందిరా. అయితే నాకు నచ్చింది అన్య. తమ్ముడు నా కోసం చూసారా సార్ డబుల్ యాక్షన్. తమ్ముడు అమ్మాయికి వెళ్ళి చూడరా. నీకు నచ్చింది అన్య? నాకు నచ్చిందిరా. నాకు నచ్చి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసారా. రండి వెళ్ళి తాళి కట్టండి. కలకాలం హ్యాపీగా ఉండండి. మీ ఇల్లు ఇది, మీ ఇల్లు అది. ఇప్పుడు ఏం చేయాలన్య? ఇప్పుడు ఏం చేయమంటారు అన్య? అది కూడా మీరే చెప్పండి. చూడమ్మా, నా తమ్ముళ్ళకి ఏం తెలియదు, కొంచెం తెలిసిందని నువ్వే దగ్గరుండి చూసుకో. ఎల్లు ఒకసారి మా తమ్ముడిని పిలుస్తా. తమ్ముడు తమ్ముడు. ఏంటండి? అదే తమ్ముడిని పిలిస్తే ఒకసారి చూద్దాం అని. కొంచెం బిజీగా ఉన్నాడు, 5 minutes లో వస్తాడు. వీడు కొంచెం కకృతి పడుతున్నాడు కానీ వీడు అలాంటి కాదు. వీడు నేను పిలిస్తే బయటకు వచ్చేస్తాడు. రే తమ్ముడు, రే. అబ్బాబాబా ఏంటి తెల్లారుగా అట్లా నీ కాగలా? నాది కాగోలా. ప్రశాంతం కాపురం చేసుకోనివ్వా. ఒకసారి గంతేస్తాడు వచ్చి. ఆగు. ఏమండి పనిలో ఉన్నానని చెప్పు. ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు, తలనొప్పి వేస్తుందట, తర్వాత రమ్మన్నాడు. నేను వచ్చానని చెప్పా. నువ్వు వచ్చావని చెప్తాను అలాగంటాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నా పిల్లాన్ని పంపించి తప్పు చేశానంటారా? అంతే సార్, ఇంకా మీరు గంట కొడుతూ కూర్చోవాలి అంతే. ఏమండి చికెన్ తిన్నారు కదా, ఎలా ఉంది? ఇంకా తినాలనిపిస్తుంది. అమ్మ మరదల్లో కొంచెం ఆకలేస్తుంది, నాకు కూడా అన్నం పెట్టండి అమ్మా. ఏంటయ్యా ఈ దిక్కుమాలు గోలా? బయటికి వెళ్ళి అడుక్కోవచ్చుగా. ఇన్ని రోజులు కూర్చొని దున్నపోతులా తిన్నావుగా ఇక్కడ. సిగ్గులేదా నీ జన్మకి? రేపో మాపో పోయేవాడు ఈ దొబ్బుతున్నా పట్టుకొని మమ్మల్ని. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకా ఎన్ని రోజులు ఎక్కడ ఏలబడతావు కానీ ఎల్లు. నేను వెళ్ళాక మీరు ఏలబడదు లాగండి. ఫస్ట్ ఏలబడేది నువ్వేదే కపిలం బాగున్నారా? సరే సర్లే కానీ కౌరులు చాలా మంది చెప్తారు. మేము కొంచెం బిజీగా ఉంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. ఏమంటే నా పిల్లాన్ని పంపించాను తప్పు చేశాను అంటారా? ఇంకా నీకు అర్థం కాలేదా? మా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. అన్నకు బాగాలేదంటే ఉరుక్కుంటూ వస్తారు సార్. ఇప్పుడు చూడండి. ఏమండి తెల్లార్లు ఏంటి గోలా? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. తమ్ముడు తమ్ముడు 5 నిమిషాలా? ఈలో పోయేలా ఉన్నా. పోతే పో. ఏంటి చెప్పు? ఏంటి కదా, మాకు కొంచెం గుండెలో నొప్పి పుడుతుంది. నా తమ్ముడు రమ్మన్నా హాస్పిటల్ తీసుకెళ్తాను. గుండెలో మాకు నొప్పి వచ్చింది మొన్న, మేము చెప్పామా ఏంటి? సార్ పిలువమ్మా. బా వీడి సోది భరించలేకపోతున్నాం. ఏంటి గుండెల్లో నొప్పి పుడుతుందిరా, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తురా. అందుకే రోడ్డు మీదకి వెళ్ళి అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పింది. సరే సరే హాస్పిటల్ తీసుకెళ్తాను రా. ఎక్కడికి తీసుకెళ్ళి వస్తాను. సర్లే నన్ను కూడా నేను ఒక్క నిమిషం వస్తాను. ఎక్కడికి? ఒక్క నిమిషం ఆగండి. వెళ్ళే దారిలో మా ఇంటికి దింపేసి. ఏంటి అంత మాట? నేను కావాలా ఆడు కావాలా? నువ్వే కావాలి అంటాం గానీ అన్ని ఒకసారి హాస్పిటల్ తీసుకొస్తా. సరే నేనైతే ఊరికెళ్తాను, మా ఇంటికాడ దిగిపోతాను, అక్కడ దింపేసి వచ్చేయ్. నా తమ్ముడు చేస్తే నీకేంటమ్మా? ఎలాగెళ్తున్నా దారిలో వెళ్ళొచ్చు. ఏరా నీతి లేని కుక్క.
మీకు ఏదైనా నొప్పి గిప్పి ఉంటే మీ తమ్ముడు ఉన్నాడుగా వాడిని పిలుచుకోండి. దున్నపోతులా తిని కూర్చుంటున్నారు వాళ్ళు కూడా. ఏటే గండు పిల్లి మొఖం దానా ఎవడే దొన్నపోతలాగా ఈడు చూడు ఎలాగొన్నాడు. ఏంటి గుండరాయిలాగా కూర్చొని చెప్పరా పైన పట్టారు లోన్లు పట్టారు మాట్లాడు. చెప్పేది ఏం చేస్తున్నావురా నువ్వు? ఆడంగెదవా ఆడంగెదవా. కాలమే కాటు వేసిందా వేదనే వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా మనిషికి మనసే ఒక శాతం. ఈ ఇంట్లో నేను ఉండను. ఉండొద్దు. ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటి నువ్వు వెళ్ళిపోతే నేను అక్కడ ఉండు ఊగుతానా ఏంటి? నేను వచ్చేతను. అమ్మ ఆగండి, నా కోసం నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతున్నాను. ఇక సెలవు. బద్మాష్ బంబు నేను సుదిలి బంబే నన్ను అంటుకుంటే నువ్వు నేను వెళ్దామే నువ్వు కూతుపతి. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుందేమో, అందరు బాగా చేశారు, సరదాగా ఉంది, బాగా చేశారు. మెయిన్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఖుష్బూ మ్యామ్ స్కిట్ బాగుంది, ఓవరాల్ అందరు పర్ఫార్మెన్స్ బాగుంది, కాన్సెప్ట్ అన్ని బాగుంది, వెరీ నైస్, ఫైనల్ టచ్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. సో జడ్జెస్ ఖుష్బూ మ్యామ్, శివాజీ గారు. The judges, Ishmael, Emmanuel and team ki iche scores, full scores 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు? అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా అంటూ ఒక భ్రాంతి భ్రమ కన్ఫ్యూజింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. వాచి నేను లక్స్ పాప్ లో ఉన్నానా? పాపలా ఉన్నావు. సర్లే కానీ మన పెళ్లికి ఖుష్బు గారు వచ్చారు, శివాజీ గారు వచ్చారు, రష్మి రాలేదేంటి? మన పెళ్లి ఎప్పుడు జరిగింది? మార్చ్ 1st. 1వ తారీఖున పింఛన్ తీసుకునే టైం అని తెలుసు కదా. ఏ 2వ తారీఖున 3వ తారీఖున చేసుకుంటే పిలిచేవాళ్ళం. అంటే మీరు మిస్ అయ్యారా మీ పెన్షన్ ని? సర్లే కానీ పెళ్లి అయ్యింది కదా మనకి కొత్తగా, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అమెరికా. ముందు వెళ్ళాలరా. ఎందుకు? కొన్ని రిపేర్లు చేసినాక అక్కడికి వెళ్ళాలి. వర్ష చెప్పు. ఫస్ట్ నైట్ రా. ఫస్ట్ నైటా? సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంత మౌనుగా. ఏం చేస్తున్నావురా? పడుకున్నాను నాన్న. పందిలా తినడం తప్ప ఏం పని చేయవారా? కడుపు కన్ను తిట్టినావా, గడ్డి తిట్టినావా? ఇంతసేపు పడుకుంటావురా? రాత్రి అంతా పనిలో బిజీగా ఉన్నాను నాన్న. నువ్వు చాలా హాట్ గా ఉన్నావు. ఇదే మామయ్య గారికి కాఫీ తీసుకురా. నీకు పెళ్లి ఎప్పుడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడైంది? 3 పూటల తిని కూర్చోవడం తప్ప నా ఇంట్లో ఏ పనులు చేసావురా? నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నీకు పెళ్లి ఎక్కడైందిరా? రాత్రి వచ్చింది కళ, నిజం అనుకున్నాను. సర్లేనన్నా. అన్నం తింటున్నావా నాన్న? అవునన్నా. తినే ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది అంటారు. నీ పేరు ఎక్కడ రాసి ఉందిరా? బాస్మతి అని రాసింది నాన్న. నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో ఒక దూడ పిల్లని తెచ్చావు. అది రోజుకి ఇప్పుడు 20 లీటర్లు పాలిస్తుంది. నువ్వేమిస్తున్నావురా? నువ్వు తినేది అన్నం కాదురా, నా చెమటరా, నా చెమట. తెలుసు నాన్న, తింటున్నప్పుడు ఉప్పగా ఉంటుంది. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకుండా వెళ్ళి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యిరా. ఓకే.
ఇది నొప్పులు వచ్చాయంటే కళ నిజం. ఒక నిమిషం చెప్పు తెగుద్ది. అసలు సిగ్గుందా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నారు. చెప్పెట్టి కొడతానన్నదంటే ఇది నిజమే ఖచ్చితంగా. ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలి. లైసెన్స్ ఉందా? లేదు. ఆర్సీ ఉందా? ఉంది, వైన్ షాప్ లో ఉంది. ఏంట్రా ఎట్టకారమా? వీటి దగ్గర ఏది లేదు కదా? తీసుకో బండి. సార్ 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 వచ్చి ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళి. మా నాన్న కుక్కలు కొట్టుడు కొడతారు సార్. సార్ 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 ప్లీజ్ సార్. హలో డాక్టర్. డాక్టర్ నా బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయా? నీ రిపోర్ట్లు చూసిన తర్వాత నీకు ఒక పెద్ద జబ్బు ఉందని తెలిసిందయ్యా. ఏంటి డాక్టర్? నీకు కళ ఏదైతే వస్తుందో అది నిజం అనుకుంటావు, నిజాన్ని కళ అనుకుంటావు. అయితే కళని నిజం అనుకుంటాను, నిజాన్ని కళ అనుకుంటావు. ఇప్పుడు కమ్మగా ఉందనుకో అది కళ, కఠినంగా ఉందనుకో అది నిజం. అర్థమైంది డాక్టర్. నాన్న బండేది సర్వీసింగ్ ఇచ్చా. పోలీస్ స్టేషన్ లోనా? వాళ్ళే చేస్తారంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బండి లైసెన్స్ లేదని చెప్పి పోలీసు వాళ్ళకి అప్పచెప్పి వస్తావరా? టాయిలెట్ వస్తున్నాను, మళ్ళీ కొట్టకనా? నీకు బాధ్యత ఉండట్లేదు. నీకు పెళ్లి చేస్తే గానీ సెట్ అవ్వవు. నా మేనకోడల్ని ఇచ్చి చేస్తా నీకు. పిలిపించిన త్వరగా చేసుకుంటా. అమ్మా రండి. ఎవరు నాన్నది? నా చెల్లి, నా మేనకోడలు. 10కి పరక్కి పేకలు కోసి ఇద్దరు తీసుకొచ్చి నేను దీన్ని చేసుకోను. నా అందాల రాసి అందంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి నరకలాడకు, అదంతా కళ. అందుకే కళ ఏమో స్వీట్ గా ఉంటది, నిజమేమో కఠినంగా ఉంటదని చెప్పింది. కళ స్వీట్ గా ఉంటది, నిజం కఠినంగా ఉంటది. కట్టతో కొడితే దిగుద్ది. అక్కడ పెళ్ళంటే ఆర్బాటు ఏం లేవమ్మా, చేసేసుకో ఫస్ట్. సరే మీరు కానివ్వండి. ఏంటి? ఓకే. శోభనం కదా మనది ఈరోజు. అబ్బాయిలను ఎలా పడగొట్టాలో నాకు తెలుసు. పాలు తీసుకొస్తాగండి. రారా బంగారం, ఇప్పటిదాకా దెయ్యం సినిమా చూసాను, బోర్ కొట్టింది. ఏంట్రా ఇంత లేట్ అయ్యో? లేట్ అయ్యానంటే నాకే బోల్డ్ పనులు ఉంటాయి, అన్ని చూసుకోవద్దా? కళ్ళలోకి వచ్చిన ఎవడో దగ్గరికి వెళ్తున్నావు? కళ్ళల్లోనే మనం రాకూడదు, నా ఒక్కడి దగ్గరికి రావాలి. సరే బాచి, నేను లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఎందుకు? ఏం చేయమంటావు? మా నాన్న ఒక పనికి మంది అండగలిపాడు. అది పగలు చూస్తే రాత్రి కళ్ళకి వస్తుంది. నేను కాకుండా నీకు ఇంకొకరు కూడా ఉన్నారా? నువ్వు కలరా? అది ఎవరిది? ఎవరండి తిను? నా కళ్ళలో నీకేం పని? అది నా కళ. నువ్వు నా పిల్లనివే. కళ్ళలోకి ఎందుకు వచ్చావు? ఏమిటి మరి అదెందుకు వచ్చిందండి? దాని డ్యూటీ అయితే కళ్ళలోకి వస్తుంటది. అది టిక్కులాడి నీకు ఎవరు దొరకలేరా? నా మొగుడే దొరికిందానే నీకు. ఏమండి అదెందుకు వచ్చిందో చెప్పండి ఇప్పుడు. చెప్తే ఫీల్ అవుతావు, చెప్పను. అమ్మా చెప్పమ్మా. నేనుండగా వేరే దాన్ని తెచ్చుకున్నాడు అమ్మాయి. భాస్కర్, సంసారం ఒక చదరంగం, ఇది కథ కాదు జీవితం. 4 స్తంభాలాట 3 ముళ్ళ కళ. నా కళ్ళు మీకేం పని? నీకు ఇలా కాదు మావయ్య. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను కాదని దాన్ని తెచ్చుకున్నాడు మావయ్య వీడు. మా కళ్ళ ముందే దాన్ని తెచ్చుకుంటావు నువ్వు. కళ్ళు నీకేం పనిరా? అది నా పిల్లం. నేను దాంతో కాపురం చేస్తా. కళ అయిపోయినాక పొద్దున్న లేచి వచ్చి కాపురం చేస్తా. రాత్రులు ఇది, పగలది. సమాజం ఒప్పుకోదు, దీనికి కట్టావు. సమాజంతో మనకి పని లేదని చెప్పు భాస్కర్. అసలు ఇది ఆడదంటేనే సమాజం ఒప్పుకోదు, అయినా నేను చేయట్లేదు కాపురం. నీకు ఇది కాదురా, పోలీసుని పిలిపిస్తా. కళ ఎవరిని పిలుచుకుంటే ఆడికి కూడా పడతాయి. పోలీస్ ఏమైంది? ఏమైంది? పిల్లం ఎదురుగానే దాంతో ఇలా ఇలా చేస్తున్నాడు. పిల్లం ఎదురుగా ఉండగా దాన్ని తీసుకొచ్చుకున్నాడు. సిగ్గులేదు, ఆల్రెడీ పిల్లం ఉంది, తాళి కట్టిన భార్య ఉండగా దీన్ని ఎలా తెచ్చుకుంటారు నువ్వు? అంటే ఇప్పుడు దీనికి తాళి లేదు, మీకు అదే ప్రాబ్లం. మామైపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది. మరి తాళి ఏం చేసుకుంటాం? ఇది తాళి లేదని కదా దీన్ని చులకనగా చూస్తున్నారు నా కళ్ళలో కూడా. ఇంతసేపా? ఏది
ఇప్పుడు ఇది కూడా నాకు. మావయ్య నన్ను దీవించండి మావయ్య. చల్లగా ఉండమ్మా. జడ్జెస్ మీరు రియల్ లైఫ్ లో కామెంట్స్ ఇస్తారా లేదా కళలో వేస్తారా? ఆలోచిస్తారా? అయితే భాస్కర్ ఇంత అనుకూలంగా రాసుకున్నావే, ఇద్దరు అమ్మాయిలు కావాలని ఎంత బాగా రాసుకున్నావయ్యా. నరేష్ ఎరక్కొట్టారు, అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఇరిగిపోయింది. అందరు బాగా చేశారు. నైస్ భాస్కర్, చాలా బాగుంది. భాస్కర్, నరేష్, మీరు అందరూ సూపర్. Judges, ఈ entertaining skit ki mere boye scores. Ma'am, let's start with you. Judges, Bullet Bhaskaran team ki iche scores, full scores 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు అన్ని పోగొట్టుకొని రోడ్డు మీద పడిన వాళ్ళని చూసాము. రోడ్డు మీద వెళ్తూ అన్ని పోగొట్టుకుని వాళ్ళని చూసారా? ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. నాకు చెల్లి ఉంది సార్. మా చెల్లెకి ఈ రోజు ఎట్లయినా చేసి ఒక సంబంధం చూద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇది ఫోన్. హలో హలో అన్నయ్య, ఈ రోజు ఒక సంబంధం చూద్దామని వెళ్తున్నామమ్మా. అన్నయ్య నేను ఇక్కడ హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించాను, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించింది. సరే అమ్మా, నీ ఇష్టం, ఎందుకు కాదంట. బావగారు తీసుకుని ఊరికి వచ్చి, ఓకేనా? సరే అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ. రాత్రికి రాత్రి నాకు కోటీశ్వరని అయిపోయినా సార్. లాటరీ తగిలింది సార్, నాకు ₹1,00,00,000 లాటరీ సార్. ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. హలో హలో రాజు. ఎవరు? నేను శ్యామలని రాజు బేబీ. ఏ శ్యామలా? నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని బేబీ. ఎక్స్క్యూజ్ మీ, అది నిన్నటి వరకు గర్ల్ ఫ్రెండ్. నౌ ఐ యామ్ కోటీశ్వరుడు. బేబీ మనం పెళ్లి చేసుకుంటామని చెప్పి మా అన్నయ్యకి చెప్పినా మా అన్నయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు బేబీ ఊరికి. రాను అని చెప్పు బేబీ. ఎవరితే నువ్వు నాకు ఫోన్ చేయడానికి పెడే ఫోన్ బేబీ. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. పేదోళ్ళు తీరుండు. కోటీశ్వరుడా ఏమేను ఎక్కడో కొడుతుంది సీనా. ₹1,00,00,000 ఉన్నాయి నాకు. ₹1,00,00,000 లాటరీ పెడే బాయ్. ఎస్ సార్, ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా సార్. ఆల్రెడీ బుక్ చేసుకున్నా. సో 10 hours మనకి డిలే ఉంది ఫ్లైట్. సో ఒక హోటల్ బుక్ చేసుకొని హోటల్లో స్టే చేసి తర్వాత వెళ్ళిపోదామని ప్లాన్ చేసిన సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చెల్లమ్మ. హలో అన్నయ్య. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వుతలేదు అన్నయ్య, ఏడుస్తున్నా నేను. ఏమైందమ్మా? అన్నయ్య నేను ప్రేమించిన అబ్బాయి ఆయన ₹1,00,00,000 లాటరీ వచ్చిందని నన్ను వదిలేసిండు అన్నయ్య. నేను చచ్చిపోతాను ఇక్కడే. చిన్న దానికి సచ్చుడేంది, వాడు కాకపోతే 100 మంది ఉన్నారు మనకి. నువ్వు ఊరికి వచ్చాయి. సరే అన్నయ్య. ఈ అవ్వ జనాలు తక్కువ నీకుదా. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, ఆ హోటల్ ఉందా? లేదు సార్, రూమ్ ఉంది సార్. ఏదో ఎట్టకారాలు వద్దు. రూమ్ నెంబర్ 606 సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా రూమ్ లో ఉన్నారు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది నా రూమ్. హలో ఇది నా రూమ్. ఇది 606 నా రూమ్. ఇది నా రూమ్. ఇది కావాలంటే నువ్వు డోర్ మీద చూడుకో. ఎవరు చెప్పారు? ఇది నా రూమ్. ఇది ఒక్క నిమిషం, సారీ బై మిస్టేక్ వేరే నంబర్ ఇచ్చి 909. ఓకేలే, అలవాట్లో పొరపాటు ఏమైతుంది, ఏం జరగదు. ఇంతకు మీ పేరేంటి? కోటీశ్వరుడు రాజు. మీ పేరు? నా పేరు కల్పన. మొగడే కదా అమ్మా, ఎందుకు టెన్షన్? పోయి తీద్దాం. వానికి అనుమానం ఎక్కువ. ఇప్పుడు నువ్వు కనబడ్డావు అనుకో, మనం ఏమో చేసేసుకున్నాం అనుకుంటా. నువ్వు ఏమైనా బాత్రూమ్ లో దాచుకో. అప్పుడే శూన్య చదువుకుంటున్నావు. ఏం లేదండి. ఎవరున్నారు రూమ్ లో? ఎవరు లేరండి. ఇంతసేపు ఏంది మరి డోర్ తీయడానికి? నేను వాష్రూమ్ చూడాలి ఫస్ట్. అమ్మో, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఉంటాడు దారి బయటకి. ఎప్పటి నుంచి పరిచయం? 3 ఏళ్ళ నుంచి. 3 ఏళ్ళ నుంచా? 3 నిమిషాలు సార్. నాకు 2 సంవత్సరాల కొడుకు, ఈయనేమో 3 ఏళ్ళ నుంచి పరిచయం. వాడు ఎవడు పోలికనే మరి, నా పోలిక నీ పోలిక. ఈయన బప్పంగా తిని ఉంటాడు. అరే రాజుని ఏమన్నది చెప్తున్నా, అర్థమవుతుందా? వద్దే నాకు, నువ్వు నాకు వద్దు. నాకు నువ్వు వద్దు, డైవర్స్ ఇస్తున్నాను. నువ్వేందా నాకు డైవర్స్ ఇచ్చేది? నేనే నీకు డైవర్స్ ఇస్తున్నా. రాజు పెళ్లి చేసుకుంటా. ఏమంటావు రాజు? నేను ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతా పక్కా.
సెటిల్మెంట్ చేసుకుంది సార్. ఎవరిని? ప్లీజ్ ప్లీజ్ చేసుకోండి. ఏంటి? ఎంత కావాలో చెప్పు సార్. ఎట్లా డైవర్స్ ఇస్తున్నా వాటి నాకు 10 లక్షలు కావాలి. 10 ఏమన్నా చేసుకో సావురి మీ బతుకు. రాజు మనం పెళ్లి చేసుకుందాం. మీకు దండం పెడతా మేడం. బాబోయ్ ఇది ఆడేసుకుంటున్నా నాతో. పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు నన్ను ఓడి పెళ్లి చేసుకుంటాడు. మేడం సెటిల్మెంట్ కోసం మీకు ఎంత కావాలో చెప్పు. నాకు 10 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతా. 10 లక్షలు. థ్యాంక్ యూ మేడం. అనవసరంగా వచ్చేది సార్ హోటల్కి. అమ్మా ఏం అర్థమైతలే. ఒక పని చేద్దాం. మీరేంటి సార్ ఈ రూమ్ లో చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నువ్వే కదరా ఈ రూమ్ ఇచ్చినావు. సార్ మీ రూమ్ నెంబరు 909 కాదు సార్ 606. రూమ్ రెంట్ ఎంతరా? 2000 సార్. 20 లక్షలు బొక్క. అది కాదు సార్. ఈ రూమ్ లో ఉండు కంటే పార్క్ లో పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటే బెస్ట్ రా. దగ్గరలో పార్క్ ఏదో చూసా. బ్యాగ్ మర్చిపోయినావు. 1 hour later. అరే పంచర్ అయింది బండి. ఏమైందన్నా? అరే తమ్ముడు పంచర్ అయింది తమ్ముడు. అరే దగ్గర పంచర్ షాప్ కూడా లేదు. అవునా? 1 కిలోమీటర్ పోలా? నువ్వు కూడా పోతా. నేను చేపించుకొస్తా అన్న. ఎందుకు తమ్ముడు? అన్న ఊర్లో పని పాటలేక తిరుగుతున్నా. 500 నేను చేపించుకొస్తా. అవునా? సరే అప్పటిదాకా ఏడున్నామంటావు తమ్ముడు? అప్పటిదాకా ఆడ మా ఇల్లుదన్నా. ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ. అక్క సారస్తుండు నీళ్ళు. థ్యాంక్ యూ తమ్ముడు. జల్దీ రా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ వాటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టీ కాఫీ ఏమైనా తాగుతారా? కల్పన. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ సార్. A few moments later. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా బతుకు ముగిపాలు చేసేసినావు కదరా నువ్వు. నేనేం చేసినా? ఎంత కన్ను ఉంటే మా ఇంటికి వచ్చి మరి నా జీవితం నాశనం చేసే. నేనేం చేయలే. ఒరే ఇంత చేసి మళ్ళీ ఏం చేయలే. నేనేం చేసాను చెప్పు. చాయ్ అడిగినావా? ఇచ్చిన. కరెంట్ పోయిందా? పోయింది. ఇక నేనేం చెప్తా నా నోరుతో. కల్పన ఏవండి ఏవండి అట్లా జరిగిందని చెప్పి నీకు విడాకులు ఇద్దాం అనుకున్నాడా? నీ దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయిపోదామని ఇంటికి వస్తే మళ్ళీ ఈడుతో ఇదేనా? ఏంటి ఏం జరిగింది? పూలేంది రచరచ ఏంది? ఇంటికి వచ్చిండు చాయ్ అడిగిండు ఇచ్చిన కరెంట్ పోయింది. ఆ తర్వాత ఏమైంది? నా నోరుతో నేను చెప్పలేనండి. దాని తర్వాత చెప్పాలి కదా. అది చెప్పు. 100. హలో సార్ లొకేషన్ వచ్చారు. ఏం కాలే సార్. అయితే నీ పని అయితే అయిపోయింది. బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. రబ్బర్ అయింది. నాకు మీరే న్యాయం చేయాలి సార్. వాడు ఇంటికి వచ్చింది సార్. వచ్చిన నీళ్ళు అడిగిండు. అడిగినా సార్. టీ అడిగిండు. అడిగినా సార్. టీ తాగిన తర్వాత కరెంట్ పోయింది. కరెంట్ పోయింది సార్. తర్వాత ఏమైంది అడుగురి. కరెంట్ వచ్చింది సార్. నేను నా నోటితో చెప్పలేను సారు. ఈ పూలు ఎట్లా జరిగినాయి బిడ్డ? ఎంత కరెంట్ పోయినప్పుడే జరిగినాయి సార్. కరెంట్ ఎవరు ఆఫ్ చేసిర్రు? సార్ అమ్మతో నాకేం తెలియదు సార్. నీళ్ళు తెచ్చిచ్చింది సార్. నీళ్ళు అయినా చాయ్ కావాలన్నా కాఫీ కావాలన్నా అడిగింది. చాయ్ కావాలన్నా తెచ్చిచ్చింది. ఒక సిప్పు పెట్టుకునే కరెంట్ పోయింది సార్. ఏదైనా పరిష్కారం చెప్పు మీరు. పరిష్కారం ఇచ్చేసే పిల్లలకు ఎంత సార్? 50 ఇచ్చేసి సగం తీసుకోర్రి. సగం నాకిరి మర్చిపోకురి. ఇస్తా సార్. ఇంకోసారి రావద్దని చెప్పండి సార్. దీంట్లో ఏ 70 చేసుకుంటే ఇచ్చేసే. కరెంట్ పోయింది. సరేదా? కరెంటు దియక ఈడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండి సార్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నా బైక్ ఎవడో ఆడేళ్ళిపోయిందా? హలో ఎవరు? నేను రాజు. రాజు శ్యామల వాళ్ళ లవర్ నువ్వే కదరా? నేను ఎట్టున్నావు? ఒక్కసారి వెనకాల తిరుగు. ఇగో ఈడ. హలో ఎవరు? మీరెవరు? శ్యామల వాళ్ళ అన్ననా? శ్యామల వాళ్ళ అన్ననే. నేనే అన్నా. నేను పెళ్లి చేసుకుందామని వచ్చిన. అవునారా? ఏమన్నా నీకు లాటరీలో ₹1,00,00,000 దొరికిందన్నంత మాత్రాన నా చెల్లె నీకు వద్దు. అట్లాగా సార్. గరీబు రిచ్. ఇప్పుడు చూపిరా ₹1,00,00,000 చూపి. అంటే ₹1,00,00,000 ఉండే సార్ అయిపోయినాయి. నా తను ఉన్నాయి 1,00,00,000. అవునా? అర్థమైందా? అంటే పెళ్లి చేసుకుంటా సార్. ఎవరిని? శ్యామలని చేసుకుంటూ. ఎట్లా నీకు పని చెప్తా. నేసుంటోనికి పైసా పిచ్చినోనికి నా చెల్లె సెట్ కాదు. నా చెల్లెకి మంచి సంబంధం చూసినాం. నేను ₹1,00,00,000 కట్నం ఇస్తా. నువ్వేం చేయాలి తెలుసా? కోటి కాడ పోయి ₹2 బాబా అడుగు. అర్థమైందా? నీ బతుకు. ఎవరు రూపాయి దానం చేయండి సార్. ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ నా బతుకు. నీ గూడు చెదిరింది. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ
స్కిట్ ఖుష్బు గారు. యాదం రాజు గారు, భాస్కర్, ఐ థింక్ మీరు అందరు కలిపి ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ స్కిట్ వాజ్ అవుట్ స్టాండింగ్. శివాజీ గారు. యాదం రాజు, భాస్కర్ అందరు బాగా చేశారు. నైస్, ఫ్యాంటాస్టిక్. సో జడ్జెస్ స్కోర్స్ శివాజీ గారు. సో జడ్జెస్ మొత్తానికి ఫుల్ స్కోర్స్ ఇచ్చేశారు 20 out of 20. ఆల్ రైట్, సో మొత్తానికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ టీమ్ 20 out of 20, సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ 20 out of 20, Ishmart Emmanuel team 20 out of 20. A total score of 60. రాఘవ్ గారు ఫేస్ చూడండి, వీళ్ళు అబద్ధం చెప్పారు 2 మార్క్స్ తక్కువ వచ్చిందని. మీరు నిజంగా 2 మార్క్స్ తక్కువ వచ్చింది నమ్మేశారు కదా. కంగ్రాచులేషన్స్ టు సరిపోదా శనివారం. మీరు గెలుచుకున్నారు పందెం వేసిన అమౌంట్ ఆఫ్ 30,000 రూపీస్. జడ్జెస్ రెడీ ఫర్ ద పోస్టర్ ఆఫ్ ద డే. కమ్ ఆన్. ఇదండి మన ఈ వారం జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, వి లవ్ యూ జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.